హాయ్ గాయ్స్, మళ్ళీ వచ్చేసాను. నిన్న శంబాలా మూవీ చూడడం జరిగింది ఓటీటీలో. ఆహాలో ఉంది. సో మూవీ యావరేజ్గా ఉంది ఆనెస్ట్లీ స్పీకింగ్. అంత గొప్పగా ఏం లేదు. నేను చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. అంటే టైటిల్ మంచి ట్రెండ్లో ఉండింది కాబట్టి మేబీ పెట్టారేమో అనిపిస్తోంది. బికాజ్ స్టోరీకి ఆ టైటిల్కి ఏమీ సంబంధం ఉండదు. అంటే శంబాలా అనేది ఒక ఫిక్షనల్ ఆర్ వాట్ ఎవర్ ఆ ప్లేస్ ఉంది అని చెప్పేసి మనం ఏ మూవీలో చూసాము, మొన్న వచ్చింది మన ప్రభాస్ మూవీ కల్కి. కల్కిలో ఈ శంబాలా శంబాలా అనుకుంటూ నానింది ఆ పేరు. సో ఆ టైటిల్ బాగుంది అని పెట్టారా, లేకపోతే ఎందుకు ఆ ఊరు పేరు పెట్టారు శంబాలా అని. మోర్ ఓవర్ అసలు ఆ స్టోరీ కూడా ఎందుకో నాకు ఆల్రెడీ చూసినట్టుగానే అనిపించింది. లైక్ విరూపాక్ష మూవీ చూసాం మనం ఆల్రెడీ. సో విరూపాక్షలో ఏదో బాలకృష్ణ గారు కంటి చూపుతో చంపేస్తా అన్న దాన్ని సీరియస్గా తీసుకుని ఆ డైరెక్టర్ గారు సినిమా తీసేశారు. అలాగే ఇందులో కూడా సిమిలారిటీస్ చాలా అనిపించాయి. అంటే లైక్ సిరీస్ ఆఫ్ డెత్స్ అవుతూ ఉంటాయి, లింక్ ఉంటుంది ఆ డెత్స్కి అన్నిటికీ కూడాను. సో దానిలాగే అనిపించింది ప్రతి మచ్. బట్ కొంచెం ఎందుకో నాకు మరీ గోరీగా కూడా అనిపించింది. అంటే ఇట్స్ నాట్ అబౌట్ బ్లడ్ షెడ్ ఇవన్నీ అని కాకపోయినా కొంచెం వాళ్ళు చూపించిన గ్రాఫిక్స్, బ్యాక్ సైడ్ అందరికీ ఏదో రావడం, అది పగలడం, అవన్నీ కూడా కొంచెం ఎందుకో జలజరింపుగా అనిపించింది నాకు చూడడంగానే. ఇదేమిట్రా బాబు అనిపించేసి. సో ఓవరాల్గా కూడా స్టోరీ కూడా నాకు అంత గొప్పగా అనిపించలేదు. మోర్ ఓవర్ ఎక్కువ డిస్ట్రాక్షన్ ఏమనిపించింది అంటే నాకు ఎక్కువ శాతం గ్రాఫిక్స్ ఒకటి పెట్టేసి సాయి కుమార్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చేస్తూ దానికి అది ఎక్కువసేపు ల్యాగ్గా అనిపించింది. అంటే టూ మచ్ అయిపోయిందేమో అనిపించింది ఆ వాయిస్ ఓవర్ ఇవ్వడం. ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడైతే ఉంటుందో ఆడియన్స్కి జనరల్గా నువ్వు చూపించాలి. బేసిక్గా నీ నెరేటివ్, నీ స్క్రీన్ ప్లే, నీ డైరెక్షన్తోనే స్టోరీ అర్థం అవ్వాలి తప్ప నువ్వు మళ్ళీ బుక్ తీసుకుని స్క్రిప్ట్ చదివి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అక్కడ కొంచెం ఎక్కదు, సింక్ అవ్వదు జనాలకి. వాళ్ళంతటా వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకోగలిగేలాగా ఉంటే వాళ్ళకి ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది, ఓకే మనకు అర్థమైంది అన్నట్టుగా. బట్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే మాత్రం వాళ్ళకి ఆ సింక్ అనేది కుదరదు జనాలకి డెఫినెట్లీ అని నా ఫీలింగ్. బట్ నాకైతే ఓకే, యావరేజ్ మూవీ, డెఫినెట్లీ ఇంట్లో చూసేయచ్చు ఆ మూవీని డెఫినెట్గా. బట్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కూడా పాపం ఆది చాలా మంచి యాక్టర్ అబ్బాయి, కాకపోతే ఎక్కువ పర్ఫామ్ చేయడానికి ఏమీ లేదు స్కోప్ అక్కడ. బట్ ఇంకా మూవీలో హీరోనే అతను. ఆ క్యారెక్టర్లో కూడా పెద్దగా ఏదో ఊడపొడి చేసే అంత పర్ఫార్మెన్స్ ఏమీ లేదు అక్కడ బేసిక్గా చెప్పడానికి. మిగతా ఆర్టిస్ట్ అందరూ కూడా ఓకేగా ప్రదర్శించారు. లైక్ మన చక్రవాకంలో ఒక అతను ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు, ఆయన పేరు మర్చిపోయాను, ఇంద్రనీల్. ఆయన మధ్యలో చివరాకర్లో వస్తాడు. ఆయన చాలా బాగా యాక్ట్ చేశాడు. యాక్చువల్లీ చాలా బాగుంది ఆయన పర్ఫార్మెన్స్, అది బాగుంది. చూస్తే కూడా మంచి పైల్వాన్ లాగే ఉన్నాడు ఆయన. అతను యాక్టింగ్ ఒకటి బాగా అనిపించింది. అండ్ మధ్యలో ఇంకొక ఇద్దరు ముగ్గురు యాక్టింగ్ బాగుంది. అంటే చెప్తున్నా కదా, మూవీ ఎక్కడా కూడా ఓకే ఏవిడిప్పుడు ఏవిడవుతుంది, ఏమైనా సైంటిఫిక్ రీజన్ చూపిస్తారా, దేవుడు అంటారా, లేకపోతే దెయ్యం, ఏదో ఒకటి చెప్పండి అన్నారు. కానీ కన్ఫ్యూజ్డ్గా ఏదేదో చేసారు. అసలు నాకు అర్థం కాదు. లాస్ట్లో కామెడీగా అనిపించింది. ప్లీజ్ మీరు ఏమనుకోవద్దు దయచేసి, కామెడీగా అనిపించింది. వెళ్ళిపోతూ ఏదో మనిషికి చెప్పినట్టుగా దేవతకి మీరు ముందే చెప్పచ్చు కదండి, మీరు అదని అలా చెప్పకుండా ఎలా ఉంచారండి, ప్రాంక్ చేశారా అన్నట్టుగా ఎవడైనా ఆవిడకి బాయ్ చెప్పి వెళ్తారా? అసలు వాట్ ఈస్ దిస్ అనిపించింది నాకైతేను. ఎనీవే చూస్తా అంటే చూడండి, ఏదో ట్రై చేశారు శంబాలా అని, టైటిల్ బాగుంది కదా అని చెప్పి చూశాను నేను కూడాను. మొన్న ఏదో ఆంధ్ర కింగ్ తాలూకా టైటిల్ బాగోలేదని చాలామంది చూడలేదు, అలాగే ఇలాగ టైటిల్ బాగుందని చూడడం జరిగింది నేను. బట్ నాకు అంత గ్రేట్గా ఏం అనిపించలేదు మూవీను. బట్ చూస్తా అంటే చూడండి, టైం పాస్ మూవీ ఇలాగా అనిపిస్తుంది అంటే చూస్తానండి, ఏం పర్వాలేదు చూసేస్తా అనుకుంటే చూసేయండి. కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది మనకి, అలా డ్రాగ్ చేశారు అదే అనిపించింది నాకు కూడాను. ఇంకా పెద్దగా చెప్పుకోవడానికి వెళ్ళలేదు సినిమాలో. చూస్తా అంటే చూడండి, నాకైతే అంత గ్రేట్గా ఏం అనిపించలేదు. సో ఎనీవే ఆల్ ది బెస్ట్ శంబాలా టీం అందరికీను. అది ఇంకా మంచి మూవీస్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. మంచి యాక్టర్ అబ్బాయి. అండ్ హీరోయిన్ గురించి ఏం చెప్పుకోవడానికి ఏం లేదు, అంతే. మరి నేను ఇంకో సినిమా చూస్తాను యాక్చువల్లీ, పైప్ లైన్లో 2-3 వచ్చాయి, అవన్నీ కూడా చూస్తాను నేను. సో అదనమాట విషయం. ఆల్ ద వెరీ బెస్ట్, ఎంజాయ్ చేయండి. దట్స్ ఇట్, బాయ్.